వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. స్టార్ హీరోలు సినిమా చేయాలంటే మినిమం 2 ఏళ్లు కనీసం సంవత్సరమైనా పడుతుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అందుకే లైమ్ లైట్ లో ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తరువాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేసేవాళ్ళు కాస్త మినిమం 3 సినిమాలు లైన్ లో పెట్టుకుని ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. అలా స్పీడ్ పెంచిన హీరోలు ఎవరు? స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి ప్యారలల్ గా చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరోలు కూడా యాడ్ అయిపోతున్నారు. ఒకప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయ్యాక కానీ వేరే సినిమా సెట్ మీదకెళ్లని బాలయ్య ఇప్పుడు స్పీడ్ పెంచి 2 సినిమాలని ప్యారలల్ గా చేయడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ నాటికి అఖండ 2 అయిపోతే గోపీచంద్ మల్లినేని సినిమాని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో పాటే క్రిష్ తో ఆదిత్య 999 మూవీని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఆల్రెడీ ఈ లిస్ట్ లోనే ఉన్నారు. మెగాస్టార్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక కాస్త స్పీడ్ పెంచినా ఒక సినిమా తర్వాతే వేరే సినిమా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఒక సినిమా రిలీజ్ కి, ఒక సినిమా షూటింగ్ లో, మరో సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో ఇలా 3 సినిమాల్ని ప్యారలల్ గా ప్లాన్ చేసుకుని కెరియర్ ని జెట్ స్పీడ్ లో పోనిస్తున్నారు. వశిష్ఠతో విశ్వంభరని రిలీజ్ కి రెడీ చేస్తూ అనిల్ రావిపూడి సినిమాని సెట్స్ మీద పెట్టి బాబీతో సినిమాని ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు మెగాస్టార్. సెంచరీ సినిమాకి దగ్గరలో ఉన్న నాగార్జున అదే జోష్ ని కంటిన్యూ చేస్తున్నారు. 1 by 1 డిఫరెంట్ సినిమాలు చేస్తూ కొత్త యాంగిల్ చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ కుబేర సినిమాని రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్న నాగార్జున ఈ 14న కూలీ సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నారు. కూలీలో విలన్ రోల్ ప్లే చేస్తున్న నాగార్జున తన 100వ సినిమాని కార్తిక్ తో స్టార్ట్ చేయబోతున్నారు. రకరకాల కారణాలతో సమ్మర్ ముందు వరకు సినిమాల షూటింగ్ విషయంలో బాగా స్లోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సినిమాల షూటింగ్ కంప్లీట్ చేశారు. వాటిలో ఆల్రెడీ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఓజీ వచ్చే నెల రిలీజ్ కాబోతోంది. ఇక ఆల్రెడీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మరో వారం షూట్ చేసి కంప్లీట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. సీనియర్లే ఈ రేంజ్ స్పీడ్ చూపిస్తే యంగ్ హీరోలు ఇంకెంత స్పీడ్ గా సినిమాలు చేయాలి? అందుకే ఒక్కొక్కరు 3-4 సినిమాలు చేస్తే కెరియర్ లో ఇంతకు ముందెప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూనే మరో 3 సినిమాల్ని బఫర్ పెట్టుకున్నారు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 500 కోట్ల ఫౌజీ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారు. బాహుబలికి 4 ఏళ్లు, సాహోకి 2 ఏళ్లు, రాధేశామికి 2 ఏళ్లు, సలార్ 2 ఏళ్లు, కల్కికి కూడా ఆల్మోస్ట్ ఇంతే టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి 2 సినిమాల షూటింగ్ తో బిజీ. నెక్స్ట్ మంత్ స్పిరిట్ మూవీతో పాటు సలార్ 2, కల్కి 2 ఇలా మరో 2 సినిమాల్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమాల్ని కూడా నెక్స్ట్ ఇయర్ కి కంప్లీట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. RRR తో 4 ఏళ్లు ఎంగేజ్ అయిన ఎన్టీఆర్ దేవరా తర్వాత నుంచి స్పీడ్ పెంచేశారు. ప్రజెంట్ ఈ నెల 14న రిలీజ్ అయ్యే వార్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ డైరెక్ట్ ఫిల్మ్ కావడంతో పాన్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది. ఎన్టీఆర్ వార్ 2 తో పాటే ప్రశాంత్ నీల్ సినిమాని స్టార్ట్ చేసి అటు ముంబైకి ఇటు హైదరాబాద్ కి షూటింగ్ కోసం షటిల్ సర్వీస్ చేశారు. ప్రస్తుతం ఈ డ్రాగన్ సినిమా పనులు ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి. ఈ సినిమా కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండ్ కే త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ని బట్టి దేవరా 2 కి షిఫ్ట్ అవుతారు ఎన్టీఆర్. RRR తర్వాత చేస్తున్నా కూడా ప్యారలల్ గా ఆచార్య సినిమా చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీ చేశారు. గేమ్ చేంజర్ అవ్వకముందే అదే స్పీడ్ తో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది టైటిల్ తో ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కంప్లీట్ అవ్వకముందే సుకుమార్ సినిమాని మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వబోయే పెద్ది సినిమా తర్వాత ఆల్రెడీ సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ చూడడానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా మూవీ సెట్ కాబోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా స్పీడ్ పెంచేశాడు. ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ రౌడీ హీరో 2 సినిమాల్ని మొదలు పెట్టబోతున్నాడు. రాహుల్ సాంకృత్యన్ భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీతో పాటు రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విలేజ్ డ్రామా కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు కాస్త స్లోగా ఉన్న విజయ్ కూడా ఇప్పుడు ఫుల్ స్పీడ్ పెంచేశాడు.
సినిమాలు థియేటర్లకు వచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు ఈ మధ్య. ఇచ్చిన డేట్కే రిలీజ్ అవుతున్న సినిమాల కంటే రిలీజ్ డేట్లు మార్చుకుంటున్న సినిమాలే ఎక్కువ అవుతున్నాయి. అసలే ఫుల్ డైలమాలో ఉన్న సినిమాల మధ్య ఈ సినిమాలు మాత్రం రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసేశాయి. ఇదే డేట్కి థియేటర్లకు వస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చాయి. రిలీజ్ డేట్ల మీద నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. ఇప్పటికే అసలు రిలీజ్ అవుతాయా లేదా అన్న డైలమాలో ఉన్న సినిమాలు మొత్తానికి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశాయి. లేటెస్ట్ గా నాని ప్యారడైజ్ మూవీ కూడా రిలీజ్ డేట్ ని మరోసారి స్ట్రెస్ చేస్తూ మార్చి 26, 2026నే అని క్లారిటీ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డేనే రామ్ చరణ్ సినిమా పెద్ది రిలీజ్ అనౌన్స్ చేసింది. దాంతో నాని సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారేమో అనుకున్నారంతా. కానీ నాని మాత్రం మార్చి 26నే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న అనుష్క సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న క్లారిటీ మొన్నటి వరకు లేదు. అయితే రీసెంట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. సెప్టెంబర్ 5నే ఘాటీ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ట్రైలర్ తో కన్ఫర్మ్ చేసింది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఘాటీ ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న డేట్ ఇచ్చిన మిరాయి ఘాటీ బరిలోకి రావడంతో క్లాష్ ఎందుకని తప్పుకుంటుంది అనుకున్నారంతా. కానీ తేజ సజ్జా మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ట్రెండ్ అవుతున్న మిరాయిని సెప్టెంబర్ 5నే రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పటికే ఆగస్టు 27న మాస్ జాతర వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది టీం. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో అసలు సినిమా ఈ నెలలో వస్తుందా లేదా అన్న డైలమాలో ఉన్నారు జనాలు. అయితే వాటికి చెక్ పెడుతూ ఓలే సాంగ్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రవితేజ. ఒకే రోజు ఒకే సీజన్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల్లో ఏదో ఒకటి తగ్గుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. కానీ ఎవరికి వారు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ముందుగా ఇచ్చిన డేట్కే బరిలోకి దిగుతామని డేట్ పైన క్లారిటీ ఇస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే అదే రోజు ఓజీ కూడా రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కాబట్టి మిత్రులే. అదీ కాక ఇద్దరూ ఒకే రోజు సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్లు డ్రాప్ అవుతాయి కాబట్టి ఏదో ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చుకుంటుంది అనుకుంటున్నారు. కానీ అఖండ 2 అసలేమాత్రం తగ్గనంటోంది. ఇప్పటికే బాలకృష్ణ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేయడంతో సినిమాని సెప్టెంబర్ 25నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కాంతారా ప్రీక్వెల్ మూవీ కూడా పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోవడం, వరుసగా షూటింగ్ డిలే అయ్యే ఇన్సిడెంట్స్ జరగడంతో అక్టోబర్ 2న రిలీజ్ అవ్వదేమో అన్న డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. అయితే వాటికి చెక్ పెడుతూ అక్టోబర్ 2నే సినిమా రిలీజ్ అని ర్యాపప్ వీడియోలో కన్ఫర్మ్ చేశారు రిషబ్ శెట్టి. కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళిద్దరూ దీపావళి సీజన్లోనే సినిమాలు రిలీజ్ పెట్టుకున్నారు. ఇద్దరూ చిన్న హీరోలే, కానీ 100 కోట్ల కలెక్షన్లతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారు అంటే ఎవ్వరూ లేరన్న సమాధానం వినిపిస్తోంది. అందుకే అక్టోబర్ 18నే కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సాంగ్ తో కన్ఫర్మ్ చేసేసింది. ప్రస్తుతానికి ఈ సినిమాలు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినా మరి ఇలా రిలీజ్ ప్లాన్ ని ఆడియన్స్ కి ఎప్పుడు చెప్తాయో చూడాలి. ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.